అక్కినేని కష్టాలు కంటిన్యూ అవుతున్నాయా అంటే అవునని అంటున్నారు చాలా మంది. ఇస్మార్ట్ శంకర్ హిట్ తో ఫామ్ లోకి వచ్చాడు అనుకుంటే ఆ వెంటనే రెడ్, ది వారియర్ అనే సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇక రీసెంట్ గా బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన స్కంద చూసి చాలా మంది భయంతో వణికిపోయారు. రామ్ లాంటి మినిమం కట్అవుట్ తో బోయపాటి చేయించిన యాక్షన్ సీక్వెన్స్లు విపరీతంగా ట్రోల్ అయ్యాయి. హ్యాడ్రిడ్ డిజాస్టర్స్ తర్వాత మళ్ళీ పూరి జగన్నాథ్ తోనే డబుల్ స్మార్ట్ అంటూ సినిమా మొదలైంది. అయితే ఈ మూవీ ఏ దశలోనూ సజావుగా సాగలేదు. కొన్నాళ్ల క్రితం ఏకంగా ఆగిపోయింది అనే న్యూస్ కూడా వినిపించింది. సంజయ్ దత్ లాంటి విలన్ ను కూడా సెట్ చేసుకున్నారు. బట్ చాలాసార్లు ఫైనాన్షియల్ ఇష్యూస్ తో షూటింగ్స్ ఆగిపోయాయి. అందుకే మార్చ్ 8న విడుదల కావాల్సిన డబుల్ స్మార్ట్ ప్రొడక్షన్ కు సంబంధించి ఇప్పటి వరకు పెద్దగా అప్డేట్స్ ఏం లేవు. అయితే రీసెంట్ గా మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయిందట. ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్స్లు చిత్రీకరిస్తున్నారట. మరి యాక్షన్ తో సినిమా పూర్తవుతుందా లేక ఇంకా బ్రేకులు ఉన్నాయా అనేది చెప్పలేం. కానీ రామ్ మాత్రం కట్అవుట్ కు మించిన కంటెంట్ సెలెక్ట్ చేసుకోవడం వల్లే లాస్ అవుతున్నాడు అనేది నిజమంటున్నారు విశ్లేషకులు. లేదంటే రామ్ కు సంజయ్ దత్ విలన్ ఏంటి? ఏదేమైనా ఈ మూవీ రామ్ కే కాదు, పూరితో పాటు అతని బిజినెస్ పార్ట్నర్ చార్మీకి కూడా కీలకం అనేది వాస్తవం.